హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మొన్న మెంతిపప్పు వీడియో పోస్ట్ చేశానని చెప్పాను కదా. సో హియర్ ఈస్ ద వీడియో. రాయలసీమ మెంతిపప్పు ఏమేమి కావాలన్నది ఇంగ్రీడియంట్స్ చూపించేస్తున్నాను ఇక్కడ. జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, ఆనియన్, డ్రై చిల్లీ, టూర్ దాల్. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, మెంతులు ఫస్ట్ వేసేసి, తర్వాత డ్రై చిల్లీ, తర్వాత ఆనియన్ వేసి మగ్గించుకొని కొంచెం, తర్వాత కందిబ్యాలు వేసి కొంచెం రోస్ట్గా కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ అవుతుంది. సో అప్పుడు మనం తీసేయాలి. ఇది జాగ్రత్తగా చేసుకోవాలి, కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్టీల్ కుక్కర్లో వేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా చేసుకోవాలి, అస్సలు మాడకూడదు. మాడితే టేస్ట్ మొత్తం పోతుంది. సో కేర్ఫుల్గా చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్. చపాతీలోకి అయితే ఇంకా బాగుండుద్ది పప్పు అయితే. సో ఇది వదగదు కాబట్టి బ్యాలు కొంచెం చూసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు నేను. కొంచెం రెడ్డిష్గా అయింది. సో దానికి సరిపడా వాటర్ వేసేసి మనం విజిల్ పెట్టేసుకోవడమే. ఒక 3-4 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందనమాట. సో విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో మనం టమాటా వేయం కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది. సో చింతపండు, ఉప్పు వేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ మళ్ళీ కుక్కర్ మీద ఉడికిచ్చేసుకున్నామంటే మంచిగా ఉంటుంది. తర్వాత ఎనిపేసుకుంటే అయిపోతుంది. దీనికి పోపేం పెట్టాం మనము. సో స్టార్టింగ్లోనే పెట్టేసాం కాబట్టి చూడు ఇలా చేసేసుకుంటే మంచిగా ఒట్టి మిరపకాయలు అన్నవి ఇది అయిపోవాలి. సూపర్గా ఉంటుంది. ట్రై చేస్తారా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.